నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు ఎమ్మెల్యేల అనర్హతపైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపైన ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు ఎమ్మెల్యేల అనర్హతపైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్ పైన కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపైన ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, ఈరోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకర దత్తా, అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి ధర్మాసనం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల కేసు విచారణ జరపనున్నారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్కి నోటీసులు జారీ చేసింది. సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆనాడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. ఎక్కడైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వారిపైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. ఎక్కడ కూడా స్పీకర్ కాలయాపన చేయకూడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆధారాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత స్పీకర్ వెంటనే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోకుండా కాలయాపన స్పీకర్ చేస్తున్నారని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కోర్టు ధిక్కారణ కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ కేసు సుప్రీంకోర్టు ఈరోజు విచారించనున్నది. ఇప్పటికే ఎందుకు కాలయాపన స్పీకర్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనకి సుప్రీంకోర్టు స్పీకర్కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటీసులు స్టాండింగ్ కౌన్సిల్ ద్వారాగా స్పీకర్కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే స్పీకర్ కాలయాపనకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ తరఫున ముకుల్ రోహిత్గి, అదేవిధంగా అభిషేక్ సింఘ్వి, వీళ్ళు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, వీళ్ళిద్దరు కూడా స్పీకర్ తరఫున వాదనలు వినిపించారు. ఖచ్చితంగా స్పీకర్ విచారణ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని విచారించిన తర్వాత 4 వారాల్లో చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా వారు వాదనల సందర్భంగా స్పీకర్ తరఫున వినిపించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కోర్టు ధిక్కారణ కింద పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి స్పీకర్కి సంబంధించినటువంటి కేసు ఈరోజు మరి కాసేపట్లో విచారణ సుప్రీంకోర్టులో జరగనున్న నేపథ్యంలో స్పీకర్ కాలయాపనకు సంబంధించి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు మరి ఏం సమాధానం చెప్తుందనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పటికే స్పీకర్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని విచారించిన తర్వాత మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన వారు గెలిచారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత
అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నామని కొందరు స్టేట్మెంట్ బహిరంగంగా చేసినప్పటికీ కొందరు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరికొందరు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఈ ఆధారాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. వారిపైన చర్యలు తీసుకోవాలని, పార్టీ ఫిర్యాదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పెషల్ పిటిషన్, రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అనేక సార్లు స్పీకర్కి కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మేము ఎక్కడ పార్టీ మారలేదు, మేము కప్పుకున్నటువంటి కండవ అది 3 రంగుల జెండా కండువా మాత్రమే, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో స్పీకర్ దఫాలుగా వారిని విచారణ చేశారు. అయితే ఇద్దరిని మాత్రం స్పీకర్ విచారణ చేయలేదు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని విచారించలేదు. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధానం నాగేందర్ని స్పీకర్ విచారించలేదు. మిగిలిన 8 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళిన తర్వాత వారిపైన కంప్లైంట్ వచ్చిన తర్వాత వారిని మాత్రం దఫాలుగా స్పీకర్ విచారించారు. విచారించిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు కాబట్టి సో ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పిటిషన్లకు సంబంధించి కొట్టివేస్తున్నామని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. 5గురు ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 5గురు ఎవరంటే ఒకరు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆయన పార్టీ మారలేదని చెప్పేసి కూడా స్పీకర్ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా మనకి మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా స్పీకర్ విచారణలో భాగంగా తేల్చడం జరిగింది. అదేవిధంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు, సో ఆయన కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన్ని విచారించిన తర్వాత కూడా ఆయన కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. ఇక అరికపూడి గాంధీ ఆయన కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా విచారించిన తర్వాత స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఈ యొక్క 5గురు కూడా పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం, అదేవిధంగా స్పీకర్ కొంత నన్ను కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కోర్టు ధిక్కరణ కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ యొక్క పిటిషన్కి సంబంధించి మరి కాసేపట్లో సుప్రీంకోర్టు విచారించనుంది కాబట్టి జస్టిస్ దీపాంకర్ దత్తా అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించిన నేపథ్యంలో మరి ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది ఏంటి, ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయించారని ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం, దఫాలుగా సుప్రీంకోర్టు విచారణ చేయడం, ఫైనల్గా ఆనాడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఖచ్చితంగా స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలయాపన చేయకూడదని చెప్పేసి కూడా స్పీకర్ పైన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఈ సమయంలో అంటే ఒకవైపు కోర్టు ధిక్కరణ కింద పిటిషన్, మరోవైపు పార్టీ 5గురు ఎమ్మెల్యేలు ఫిరాయించినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ అనడం, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి. కాబట్టి చూడాలి. స్పీకర్ తరపున మాత్రం మరోసారి వాదనలు వినిపించనున్నారు అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా ముకుల్ రోహిత్గి, వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టులో చాలా సీనియర్ న్యాయవాదులు, వీళ్ళిద్దరు కూడా స్పీకర్ తరపున వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్కి సంబంధించి వాదనలు కూడా బలమైన వాదనలు సుప్రీంకోర్టులో వినిపించే అవకాశం ఉంది. ఈ ఇరు వాదనలు విన్న తర్వాత జస్టిస్ దీపాంకర్ దత్తా అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందనేది కూడా సర్వత్రా ఆసక్తి చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.